అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు. సబ్బండ వర్గాల ప్రజలు ఏమైనా 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. అందుకొరకు ప్రజలలో ఎక్కడా తిరగలేకపోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, అటు రేవంత్ రెడ్డి కానీ. ఇటు పోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఆర్టీసీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, అంగన్వాడీ టీచర్లకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఆశా వర్కర్లకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇట్లా ఎన్నో విధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కూర్చున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలను పక్కకు పెడితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఒకవైపు నిరుద్యోగులు, ఇంకొక వైపు ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పేసి మాట్లాడతారు. పోయిన ప్రభుత్వం హయాంలో ఒక కరోనా కష్టకాలంలో తప్ప మిగతా టైంలో అన్నీ కంప్లీట్ చేసిండ్రు, జీతాలు కూడా టయానికే ఇచ్చిండ్రు. కానీ పాండమిక్ సిచ్యువేషన్, కరోనా మహమ్మారి పెద్ద అంటే అమెరికా లాంటి ఆర్థికంగా ఎదిగిన అమెరికా లాంటి దేశాలని అతలాకుతలం చేసి పడేసింది. మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల వాటిని కొన్నిటికి మళ్లించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు టయానికి ఇయ్యలేకపోయింది. వాస్తవం, కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మాత్రమే. రైట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాము. 3 నెలల వ్యవధిలోనే, 3 నెలలు కూడా కాదు, ఇంకా 15 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేస్తాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేస్తాము. పెండింగ్ పిఆర్సీలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేస్తాము, లేకపోతే డిఏలు క్లియర్ చేస్తాము. ఇట్లా ఎన్నో విధాలుగా హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మెయిన్ నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్దపీట వేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం వాళ్ళే ముఖ్య పాత్ర పోషించరు అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. అధికారంలోకి వస్తామా రామా అని చెప్పేసి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గిచ్చుకొని చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ని హామీలు ఇచ్చిండ్రోల్లా ఇలా సబ్బండ వర్గాల ప్రజలు, ఏ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయినా సంతోషంగా ఉన్నారా ఇలా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో? ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న మీటింగ్ పెట్టుకున్నాడు కదా, ఆ మీటింగ్ పెట్టుకొని కనీసం గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాం, జీతాలు కూడా టయానికి ఇవ్వలేము అని చెప్పేసి చెప్పిండు. అంటే మరి ఎందుకు మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖే గవర్నమెంట్ ఉద్యోగుల ఖాతాలల్లా టింగు మరి పైసలు పడిపోతాయి అని చెప్పిండ్రు. ఇలా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఆశా వర్కర్లకు 4 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళు అదే పని మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే సోర్సు అని చెప్పేసి అదే సేవ చేసుకుంటా అదే ముందడికి పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా కుటుంబాల పరిస్థితి ఏంది? వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే అరెస్టులు చేసుకొని తీసుకొని పోతా ఉన్నారు. అంగన్వాడీ టీచర్లకు కూడా అవే హామీలు ఇచ్చిండ్రు. ఇలా ఏ ఒక్క వర్గం ప్రజలు, అటు పోలీసులు హ్యాపీగా ఉన్నారా, ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారా, రిటైర్డ్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూసి కళ్ళల్లో కాయలు కాస్తాన్నాయి కానీ కనీసం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొన్న హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసింది. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి మీకేం బాధ అవుతున్నది? 2-3 నెలల వ్యవధిలో వాళ్ళవి మొత్తం క్లియర్ చేయాలి అని చెప్పేసి. డిఏల విషయంలో కూడా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 డిఏలను పెండింగ్లో పెట్టిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుంది. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మేము వచ్చినాక 3 డిఏలు కంప్లీట్ చేస్తాం. ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేకుండా అన్ని డిఏలు వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పటికి 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలను క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. ఆ 3 డిఏలు ఏమో కానీ ఆ 3 డిఏలు క్లియర్ చేయగా ఇంకా 6 డిఏలు, 6 నెలలకు డిఏ పడుతుంది. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇచ్చిన పాపాన ఓతలేరు. ప్రభుత్వ ఉద్యోగులు ఇదివరకే ధర్నా చేస్తాము అని అంటే నన్ను కోసిన రూపాయి లేదు, నన్ను కోసుకొని తిన్న రూపాయి లేదు, నన్ను వండుక తింటారా అని చెప్పేసి మాట్లాడిండు. ఇవన్నీ వండుక తింటారా, కోసిన రూపాయి లేదు, నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తుండ్రు, అప్పులు రూపాయి ఉట్టనిత్తలేరు అని చెప్పేసి మాట్లాడినాయనే ఇలా 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన 2.5 ఏళ్ళ పొద్దుల. మరి రూపాయి ఉట్టనీయాలలో అయితే 3,47,000 కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు చేసిండు? ఆ చేసిన అప్పులు ఏం చేసిండు? ఎవరికి ఇచ్చిండు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు ఎన్ని ఇచ్చినవు? పాపము మొన్న ఖమ్మంలో హృదయ విదారక ఘటన చేసినన్ని రోజులు కొలువు చేసిండు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే పాపం వాళ్ళ కొడుకుకు ఏదో డిసీజ్ ఉన్నది, దానికి సంబంధించి ఖర్చు పెట్టుకుందాం, నా హెల్త్ చూపెట్టుకుందాం, మా ఆమె హెల్త్ చూపెట్టుకుందాం అని చెప్పేసి పాపం ఆయన జీవిడిస్తే పక్కకు తీసుకుపోవడానికి కూడా పైసలు లేకపోతే సాటి సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూపాయి వేసుకొని ఆయన డెడ్ బాడీని తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ బాధ భరించలేక ఆ టెన్షన్లో వాళ్ళ ఆమె కూడా మంచాన పడ్డది. వాళ్ళు చేసుకున్న కష్టం కదా. ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమేమో ఇచ్చిండ్రో ఒకసారి మనం చూసినట్లయితే పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేస్తామని చెప్పిండ్రు, 15 రోజులలో క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. కొత్త పిఆర్సీ విధానం తీసుకొస్తాము అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు టీఎస్ఆర్టీసీ సిబ్బందికి కొత్త పే రివిజన్ కమిషన్ నియమించి ఆ సిఫార్సులో 6 నెలల్లో అమలు చేస్తామని చెప్పేసి, జీతాలు సమయానికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు పడతాయి అని చెప్పేసి, మరి ప్రభుత్వ ఉద్యోగులకు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా దాని కిందకే వస్తారు. ఇలా ప్రభుత్వ దవాఖానాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల సంధి జీతాలు లేవల్ల పాపం బిక్కుమనుకుంటే ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. రైట్, 0317 సమస్య అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీము ఓపీఎస్ని తీసుకొస్తామని చెప్పిండ్రు. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పిండ్రు. అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతాలు, ఈపీఎఫ్ కవరేజు అని చెప్పేసి ఇట్లా ఎన్నో విధాలుగా ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ప్రెషర్ ఎవరి మీదనైతే పడుతుందో వాళ్ళకు ఒత్తిడి తగ్గించడం కోసం ఈ ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ పోయిండ్రు. ప్రమాద బీమా అని అన్నారు, కొత్త ఆరోగ్య పథకం అని అన్నారు. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ఏం లేదు. 2 లక్షల ఉద్యోగాలు అమలు చేయదు, సంవత్సరం లోపు ఇస్తామని అన్నారు. ఇక పెండింగ్లో ఉన్నవి కొత్త పిఆర్సీ పూర్తి అమలు చేయలే, అన్ని డిఏలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ పూర్తిగా ఏది జరగలే. మొత్తం మీద డిఏ బీమా ఆరోగ్య పథకం వంటి కొన్ని హామీలు అమలు చేసినాడు. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. రైట్, ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక మెరుపు ధర్నా నిర్వహించిండ్రోళ్ళ. మధ్యాహ్నం వేళ అకస్మాత్తుగా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అకస్మాత్తుగా, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇచ్చినా ఇయ్యలేవో తెలియదు కానీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే గ్రూపులలో జొరబడి వీళ్ళు ధర్నా చేస్తారు, వీళ్ళు ఇది నడుస్తుంది అది నడుస్తుంది అని చెప్పేసి అట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిండ్రు ఇన్ని రోజు. రైట్, తెలంగాణ సెక్రటేరియట్లో ప్రభుత్వ ఉద్యోగుల మహాధర్నా. ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ధర్నా చేసిండ్రు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటేరియట్లో నల్ల రిబ్బన్లతో నిరసన చేసిండ్రు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహా నిరసన ప్రదర్శన. 52% ఫిట్మెంట్తో పిఆర్సీని అమలు చేయాలి, హెల్త్ స్కీమ్ అమలు చేయాలి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి, పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేదోల్లా సెక్రటేరియట్ ముంగట, సీఎం ఛాంబర్ ముంగట, లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ ముంగట ధర్నాలు చేసిన పరిస్థితులు చరిత్రలో ఎన్నడూ లేవు. గతంలో మనం చూసినాము, బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట కాంట్రాక్టర్లు ధర్నాలు చేసిండ్రు. 20% కమిషన్ ఇస్తే కానీ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేస్తలేరు అని చెప్పేసి కాంట్రాక్టర్లు ధర్నా చేసిండ్రు. సీఎం ఛాంబర్ ముంగట ధర్నా చేసిండ్రు.
నిజంగా ఇలా ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పేసి మభ్య పెట్టి ఓట్లు బొచ్చలో రాలిపించుకొని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు, డిఏలు ఇస్తలేరు, పిఆర్సీలు ఇస్తలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, చికిత్స కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఆ పైసలు వస్తే మేము వీటి ఖర్చు పెట్టుకుంటాము అని చెప్పేసి ఈ ప్రమాద బీమా అని చెప్పేసి ఒకటి పట్టుకొచ్చిండ్రు. ఎందుకు ఉన్నప్పుడు లేనిది పోయినాక ఇస్తే ఏం లాభం చెప్పుండ్రి. వాళ్ళకి ఇవ్వడానికి అతలాకుతలం ఆగమాగం. ఈ పెన్షన్లు ఇవ్వాల్సిన పైసలు పక్కదారి పట్టిస్తూ ఉన్నారట, వేరే వేరే వాటికి మళ్ళీ ఇస్తూ ఉన్నారట. ఇక జేబులకు పోయేటి ఎన్నో, లబ్ధిదారులకు పోయేటి ఎన్నో తెలియదు. అందుకనే సెక్రటేరియట్లో ధర్నా నిర్వహించారు, మెరుపు ధర్నా నిర్వహించారు. సెక్రటేరియట్లో పరిస్థితే ఇట్లున్నదంటే ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నదో, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కుత ఉడుకుతా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 21 తారీఖు నుంచి ఆర్టీసీ బస్సులు బంద్, వాళ్ళు సమ్మెకు పిలుపునిస్తూ ఉన్నారు. గతంలోనే దాదాపు ఒక 5-6 నెలల కిందనే సమ్మె చేస్తాము, 5-6 నెలలు కాదు దాదాపు 1 year అవుతుంది, 9 నెలల కింద సమ్మె చేస్తాము, ధర్నా చేస్తాము అంటే ఎస్మా చట్టం ప్రవేశపెట్టి మీ ఉద్యోగాలు వీకేస్తామని చెప్పేసి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను డ్యూటీలలో జాయిన్ అయ్యేటట్టు చేసిండ్రు. మొత్తం మీద ధర్నాలతో కుత ఉడుకుతా ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కారు మీద తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు. మహిళలకు ఇచ్చిన హామీలు అట్లనే ఉండే, రైతులకు ఇచ్చిన హామీలు అట్లనే ఉండే, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అట్లనే ఉండే. డిక్లరేషన్ పేరుతోని బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ ఇవన్నీ అట్లనే ఉండే. ఏం అమలు చేసిండ్రు చెప్పు. ఇక ప్రొటెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పేసి అప్పుడన్నా పెన్సింగ్ ఉండే, ఇప్పుడు అది వీకేసి 24 గంటలు పోలీసు పహారా ఆడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గిట్లున్నది సక్కదనాల పాలన. అందుకనే ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబాటు లేవనెత్తిండ్రు. మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ సెక్రటేరియట్లో ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేసిండ్రు ఉద్యోగస్తులు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. షినార్.